ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన దేశంలో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడంలో ఒక మాస్టర్ డిగ్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే వారు గెలిచినప్పటికెళ్ళి 2016లో డిమానిటైజేషన్ చేసిండ్రు. అందరినీ రోడ్డు మీద లాక్కొచ్చి ఆఖరికి వాళ్ళే ఎలక్షన్ కి బెనిఫిట్ అయినారు. మళ్ళీ తర్వాత కోవిడ్ క్రైసిస్, లాక్డౌన్ అని చెప్పిండ్రు, చాలా మందిని కొట్టిండ్రు, వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు, ఉద్యోగాలు పోనీయకుండా లాక్డౌన్ సిచ్యువేషన్ లో పెట్టి అనేక మంది ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ ఎల్పిజి క్రైసిస్ నడుస్తున్నది. వార్ సిచ్యువేషన్ లా ఒక ప్రధానమంత్రి కేబినెట్ మినిస్టర్ల సహకారంతో ఏం ప్లాన్ ఉన్నది, ముందుకు ఎట్లా పోతున్నాము, క్రైసిస్ ఉన్నది కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామని చెప్పి చెప్పకుండా, క్రైసిస్ లేదని చెప్పి ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి ఏమో క్రైసిస్ ఉంది కానీ మీరందరూ కలిసి ఉండాలి, వికసిత్ భారత్ అని చెప్పి ఇంకో స్పీచ్లు ఇస్తుంటారు. ఫస్ట్ బీజేపీ పార్టీ నాయకులు అందరూ ఒకతాటిపై వచ్చి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంది, ముందుకు ఎట్లా వెళ్తామని చెప్తే కామన్ మ్యాన్ కి ఒక క్లారిటీ ఉంటుంది. అంతేగాని అల్లగల్లోలం చేసేసి క్రైసిస్ సిచ్యువేషన్ లో కామన్ మ్యాన్ పెట్టేసి వాళ్ళని ప్రెజర్లు పెట్టడం సరికాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ.